వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. విజేత స్కిల్ అకాడమీ యాప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము ఇల్యూమినేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో దానికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కాల్స్ అండ్ మెసేజెస్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే మనకు అవసరం లేదండి. మనకు కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నదన్నది ముఖ్యం. నోటిఫికేషన్ వచ్చేలోపే మనం ఏం చేయాలి అంటే మొత్తం సిలబస్ ఏవైతే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయో సో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్గా చదివి గుర్తుపెట్టుకోవాలి. సో నోటిఫికేషన్ వచ్చాక ఏం చేయాలి అంటే సో ఏదైతే మొత్తమో చదివామో అదంతా కూడా రివైజ్ చేయాలి. సో ఆ విధంగా చేస్తేనే మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే సో నోటిఫికేషన్ వచ్చాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. సో ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పండి. సో నోటిఫికేషన్ వచ్చాక మనకు టైం ఎంత ఉంటుందంటే ఓన్లీ 40 days అట్లా ఉంటుంది. సో ఆ 40 daysలో మొత్తము సిలబస్ చదవడం అనేది చాలా కష్టం. సో అందుకోసమే సో నోటిఫికేషన్ రాకముందుకే మనం ఏం చేయాలి అంటే కోర్స్ మొత్తం చదవాలి. నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేయాలి, టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయాలి. సో ఆ విధంగా చేయడం వల్లనే మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఇల్యూమినేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటిది, లైట్ అంటే ఏంటిది, సో ఇల్యూమినేషన్ లైట్ రెండు సేమా కాదా, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇల్యూమినేషన్ అండ్ లైట్ ఇవి రెండు కూడా వేరు అండి, సేమ్ కాదు. ఇల్యూమినేషన్ వేరు, లైట్ వేరు. సో ఇల్యూమినేషన్ మీనింగ్ తెలుగులో ఏంటిది అంటే ప్రకాశవంతమైన అని అంటాము. అదే లైట్ అంటే తెలుగులో మీనింగ్ ఏమని అంటామంటే కాంతి అని అంటాము. ఓకేనా. సో ఇల్యూమినేషన్ మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న రూమ్ తీసుకోండి. సో ఆ రూమ్ అనేది ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది, లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ లైట్స్ అనేది ఉన్నప్పుడు మనకు ఆ రూమ్ అనేది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంటే అప్పుడు ఇల్యూమినేషన్ ఎక్కువ ఉన్నదని అర్థం. అదేవిధంగా సో తక్కువ లైట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటిది రూమ్లో చాలా తక్కువ ప్రకాశవంతంగా ఉంటుందని అర్థం. అంటే ఇల్యూమినేషన్ తక్కువగా ఉంటుందని అర్థం. అర్థమైంది కదా. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటిది, బ్రైట్గా అంటే మనకు సర్ఫేసెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ బ్రైట్గా కానీ తక్కువ బ్రైట్గా కానీ కనిపించేటట్టు చేస్తుంది. వాటిని మనం ఏమంటాము, ఇల్యూమినేషన్ అంటాము. ఇల్యూమినేషన్ రావడానికి కారణం ఏంటిది, మనకు లైట్ ఉంటేనే ఇల్యూమినేషన్ వస్తుంది. లైట్ లేకపోతే మనకు ఇల్యూమినేషన్ అనేది రాదు. సో కాబట్టి లైట్ పైనే మనకు ఇల్యూమినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైటే ఇల్యూమినేషన్కి కారణం. ఓకేనా. లైట్ ఉంటేనే మనకు ఇల్యూమినేషన్ అనేది వస్తుంది. ఆ ఇల్యూమినేషన్ ఏమవుతుంది, సర్ఫేస్ మీద పడి సో ఏంటిది ఆబ్జెక్ట్స్ కానీ సో సరౌండింగ్స్ కానీ మనకు ఎక్కువ బ్రైట్గా కానీ తక్కువ బ్రైట్గా కానీ కనిపిస్తాయి. వీటినే మనం ఏమంటాము, ఇల్యూమినేషన్ అని అంటాము. ఓకేనా. సో ఒకసారి డెఫినేషన్ రాద్దామండి. ఇల్యూమినేషన్కి డెఫినేషన్ ఏమని రాయొచ్చు అంటే సో చెప్పండి, ఇల్యూమినేషన్కి డెఫినేషన్ ఏంటిది, దేనివల్ల ఇల్యూమినేషన్ వస్తుంది, కాంతి వల్ల, లైట్ వల్ల ఇల్యూమినేషన్ వస్తుంది. ఇల్యూమినేషన్ రావడానికి కారణం ఏంటిది, లైట్. ఓకేనా. సో ఏమని రాయొచ్చు, ద లైట్ ఈజ్ కాజ్ అండ్ లైట్ వల్ల ఏమొస్తుంది మనకు, దాని యొక్క లైట్ యొక్క రిజల్టే నథింగ్ బట్ ఇల్యూమినేషన్. లైట్ ఈజ్ కాజ్ అండ్ ఇల్యూమినేషన్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ దట్ లైట్. Illumination is result of that light. Illumination is result of that light. That light on surface which it falls. On surface which it falls. ఇల్యూమినేషన్ అంటే అర్థమైంది కదా. సో ఇల్యూమినేషన్ అనేది దేన్ని అంటాం మనము, సో లైట్ వల్ల మనకు ఇల్యూమినేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఇల్యూమినేషన్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ ప్రకాశవంతంగా లేదా తక్కువ ప్రకాశవంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఓకేనా. సో ఏమని రాయొచ్చు, ఇల్యూమినేషన్ మేక్స్ ఇల్యూమినేషన్ మేక్స్ surface looks more or less brighter.
బ్రైటర్. అంటే ఏంటిది ఇక్కడ? సో ఎక్కువ ఇల్యూమినేషన్ ఉందనుకోండి, మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ కానీ క్లియర్గా కనిపిస్తాయి. సో ఇల్యూమినేషన్ తక్కువగా ఉందనుకోండి, బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, మనకు ఆబ్జెక్ట్స్ కానీ సో దానిలో ఉన్న సరౌండింగ్స్ కానీ మనకు తక్కువగా విజిబిలిటీగా ఉంటుంది. ఓకేనా? సో ఇల్యూమినేషన్ ఏం చేస్తుంది? విజిబిలిటీని అంటే బ్రైట్నెస్ని ఎక్కువ కానీ తక్కువ కానీ సో వచ్చేటట్టు చేస్తుంది. వాటిని మనం ఏమంటాము అంటే ఇల్యూమినేషన్ అంటాము. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇల్యూమినేషన్ దేని వల్ల వచ్చింది? లైట్ వల్ల వచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైట్ అంటే ఏంటిదో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి చెప్పండి? లైట్. అసలు లైట్ అంటే ఏంటిది? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు కావాలి. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది క్యాజువల్గా. సో చూడండి, మనం లైట్ మీద మనం టోటల్ అనేది డిపెండ్ అయి ఉన్నాము. సో ఒకవేళ లైట్ లేకపోతే మనం ఏ యాక్టివిటీస్ని చేయలేం. సో చాలా కష్టం, చేయాలనుకున్నా కూడా చాలా కష్టం. సో లైట్, ప్రాపర్ లైట్ ఉందనుకోండి, సో అన్ని యాక్టివిటీస్ని చేయొచ్చు. సో చూడండి, డే టైంలో సన్ ఉంటుంది, లైట్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? అన్ని యాక్టివిటీస్ని ఈజీగా చేసుకోవచ్చు. నైట్ టైంలో మనకు ఏంటిది? సన్లైట్ ఉంటుందా? లైట్ ఉండదు. కాబట్టి సో యాక్టివిటీస్ని చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. సో చీకట్లో చేస్తామా, ఏం కనిపించదు, కాబట్టి ఏ యాక్టివిటీస్ని చేయలేం. సో కాబట్టి మన హ్యూమన్ లైఫ్ మొత్తం కూడా దేనిపై డిపెండ్ అయి ఉంది? లైట్ పైన, కాంతి పైన డిపెండ్ అయి ఉన్నది. సో కాబట్టి లైట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హార్ట్ బాడీ నుంచి. ఒక హార్ట్ బాడీ తీసుకోండి, సో బాగా హార్ట్ చేసిన బాడీ తీసుకోండి. ఆ హార్ట్ బాడీ నుంచి విడుదలైన ఎనర్జీయే నథింగ్ బట్ ఏమంటామంటే లైట్ అని అంటాము. ఓకేనా? సో హార్ట్ బాడీ మనకు 2 టైప్స్ ఉంటాయండి. హార్ట్ బాడీ అనేది మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటిది? 500 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 800 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే దాన్ని రెడ్ హార్ట్ బాడీ అంటాము. 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి సో అదే రెడ్ హార్ట్ బాడీని ఇంకొంచెం వేడి చేసామనుకోండి, ఎప్పటి వరకు అంటే 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసామనుకోండి, ఆ రెడ్ హార్ట్ బాడీ కాస్త ఏమవుతుంది అంటే వైట్ హార్ట్ బాడీ అవుతుంది. ఓకేనా? ఆ 2 హార్ట్ బాడీస్ కూడా సో మనకు ఏం చేస్తాయి అంటే ఎనర్జీని విడుదల చేస్తాయి. ఎనర్జీని ఏ రూపంలో విడుదల చేస్తాయి? రేడియేషన్స్ రూపంలో విడుదల చేస్తాయి. ఆ రేడియేషన్స్లో మనకు ఏమవుతుంది అంటే హీట్ ఎనర్జీ ఉంటుంది, లైట్ ఎనర్జీ ఉంటుంది. సో ఏవైతే మనకు కంటికి కనిపిస్తుందో వాటిని మనం ఏమంటాము అంటే లైట్ అనేసి అంటాము. ఓకేనా? సో హార్ట్ బాడీ ఎన్ని టైప్స్? మనకు 2 టైప్స్. ఒకటి ఏంటిది? మనకు రెడ్ హార్ట్ బాడీ అంటాము. ఒకటి ఏంటిది? మనకు రెడ్ హార్ట్ బాడీ అంటాము. సో ఈ రెడ్ హార్ట్ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి 800 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటే దీన్ని మనం ఏమంటాము అంటే రెడ్ హార్ట్ బాడీ అంటాము. రెడ్ హార్ట్ బాడీ. హార్ట్ బాడీ అంటే ఏం లేదు, బాగా వేడి చేసిన బాడీ అనే వస్తువు అన్నది అర్థం. ఓకేనా? సో దాన్నే హార్ట్ బాడీ అంటాం. సో నెక్స్ట్ ఏంటిది? వైట్ హార్ట్ బాడీ. సో ఈ రెడ్ హార్ట్ బాడీని నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా వేడి చేస్తున్నాను. ఓకేనా? ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాను అంటే అప్పుడు ఆ బాడీ ఏమవుతుంది అంటే వైట్ హార్ట్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. సో 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనము బాడీని హీట్ చేస్తే ఈ రెడ్ హార్ట్ బాడీ కాస్త ఏమవుతుంది అంటే వైట్ హార్ట్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. వైట్ హార్ట్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ 2 కేసెస్లో కూడా రెడ్ హార్ట్ బాడీ అయినా సరే, వైట్ హార్ట్ బాడీ అయినా సరే ఏం చేస్తుంది? ఇది ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. సో ఏ ఫామ్లో రేడియేట్ చేస్తుంది? కొంత ఎనర్జీ ఏమో హీట్ ఫామ్లో ఉంటుంది, కొంత ఎనర్జీ ఏమో లైట్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ 2 బాడీస్ కూడా ఏం చేస్తాయి? రేడియేట్స్ ఎనర్జీ. రేడియేట్స్ ఎనర్జీ ఇన్ ద ఫామ్. ఏ ఫామ్లో చేస్తుంది? ఇన్ ద ఫామ్ ఆఫ్ హీట్గా కానీ లైట్గా కానీ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. హీట్ అండ్ లైట్. సో అర్థమైంది కదా మనకు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఒక హాట్ బాడీ నుంచి, వేడి వస్తువు నుంచి, బాగా హాట్ చేసిన వస్తువు నుంచి మనకు లైట్ అనేది రావడం జరుగుతుంది. ఆ హాట్ బాడీ అనేది ఏం చేస్తుంది? ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. ఆ రేడియేట్ అయిన ఎనర్జీని మనం ఏమంటామంటే లైట్ అంటాము. ఓకేనా? ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మన కంటి మీద పడి, వస్తువుల మీద పడి మనకు కనిపిస్తుంది. ఓకేనా? వస్తువులన్నింటినీ మనము చూడగలుగుతాము. అర్థమైంది కదా? సో లైట్ అంటే ఏంటిది? సో లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ద రేడియేషన్ ఆఫ్ హార్ట్ బాడీ, సో విచ్ మేక్స్ ద విజువల్ సెన్సేషన్ ఆన్ హ్యూమన్ ఐ.
సో ఈ హాట్ బాడీ నుంచి వచ్చే రేడియేషన్స్నే మనం ఏమంటాము, లైట్ అని అంటాము. సో ఆ రేడియేషన్స్ ఏం చేస్తాయి అంటే సో మనకు సరౌండింగ్స్లో ఉన్న వస్తువులన్నిటికీ మనకు కనిపించేటట్టు చేస్తుంది. ఆ లైట్ అనేది, ఆ రేడియేషన్స్ అనేది కనిపించేటట్టు చేస్తుంది. వాటిని మనం ఏమంటాము అంటే లైట్ అని అంటాము. ఓకేనా. సో ఈ లైట్ ఓకే వచ్చేసింది. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. లైట్ అనేది ఏంటిది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో లైట్కి, నేచురల్ లైట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన సన్లైట్ అండి. సన్లైట్ ఏ విధంగా ఉంటుంది, వైట్ హాట్ బాడీ. ఓకేనా. సన్లైట్ ఏంటిది, వైట్ హాట్ బాడీ. సో సన్లైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేచురల్ లైట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఒకసారి లైట్ యొక్క డెఫినేషన్స్ రాద్దామండి. నెక్స్ట్ లైట్ యొక్క డెఫినేషన్స్. లైట్ అంటే ఏంది, ద రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కడి నుంచి వస్తుంది, ద రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ. రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ, ద రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ. సో ఈ ఏం చేస్తుంది, రేడియేషన్స్ ఏం చేస్తుంది, మనకు సరౌండింగ్స్ వస్తువుల మీద పడి, ఆబ్జెక్ట్స్ మీద పడి మనకు కనిపించేటట్టు చేస్తుంది, మనకు విజువల్గా చూపిస్తుంది. వాటిని మనం ఏమంటాము అంటే లైట్ అంటాము. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, ద రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ which makes the radiation of energy from hot body which makes visual sensation on human eye. Visual sensation on human eye. అర్థమైంది కదా. సో లైట్ అంటే ఏంటిది, సో లైట్ అంటే ఏంటిది చెప్పండి, ఇట్స్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. లైట్ అంటే ఏంటిది చెప్పండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది కూడా ఒక రేడియేషనే. సో ఏ హాట్ బాడీ అయినా సరే రేడియేషన్స్ని విడుదల చేస్తుంది. సో ఏదైతే మనకు కంటికి కనిపిస్తుందో, ఏ రేడియేషన్ అయితే మన కంటికి కనిపిస్తుందో వాటిని మనం ఏమంటాము అంటే లైట్ అని అంటాము. సో లైట్ అనేది ఏంటిది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లైట్కి ఎగ్జాంపుల్ ఏంది, ద ఎగ్జాంపుల్ ఫర్ sun is the natural light. Sun is the natural light. సన్ అనేది ఏంటిది, మనకు న్యాచురల్ లైట్. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ లైట్ కూడా, ఓకేనా. సో డిఫరెంట్ లైట్ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, బట్ సేమ్ వెలాసిటీ ఉంటుంది. వన్స్ అగైన్, డిఫరెంట్ లైట్స్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటాయి. అంటే డిఫరెంట్ కలర్ ఉన్న లైట్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటాయి, బట్ వెలాసిటీ మాత్రం ఏ విధంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న లైట్ అనేది సో డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్యూమన్ ఐకి మనకు ఏంటి, డిఫరెంట్ కలర్స్ దేనివల్ల కనిపిస్తాయి, ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండడం వల్లనే సో మనకు డిఫరెంట్ కలర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి చెప్పండి, the different light ఏం చేస్తుంది, డిఫరెంట్ లైట్ హ్యావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, బట్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది, బట్ వెలాసిటీ మాత్రం సేమ్గా ఉంటుంది. బట్ వెలాసిటీ ఈజ్ సేమ్. వెలాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. వెలాసిటీ అనేది చేంజ్ కాదు. సో నెక్స్ట్ పాయింట్, ఓకేనా. ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న లైట్ వల్లనే మనకి ఏమవుతుంది, డిఫరెంట్ కలర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, produces different colors on human eye. Different colors on human eye. సో అర్థమైంది కదా. సో మనకు డిఫరెంట్ లైట్స్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉంటాయి, బట్ వెలాసిటీ సేమ్ ఉంటుంది. ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మనకు ఏంటిది, డిఫరెంట్ కలర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో మనకు కంటికి కనిపించే రేడియేషన్ యొక్క
వేవ్ లెంత్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్లో ఉన్న రేడియేషన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వన్స్ అగైన్, సో మనకు 4000 నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్స్ మాత్రమే మనం చూడగలుగుతాము. సో మిగతా వాటిని మనము చూడలేము. ఓకేనా. సో ఈ ఏంటిది మనకు ఈ విజువల్ లైట్ యొక్క బ్యాండ్విడ్త్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఎంత ఉంటుంది అంటే 4.3 × 10⁻14 హెర్ట్జ్ నుంచి 7.5 × 10⁻14 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. అర్థమైంది కదా. సో మనకు ఏ రేడియేషన్స్ని మనము చూడగలుగుతాము? the radiation energy have visual sensation. The radiation of energy have visible the radiation of energy have visual sensation the radiation of energy have visual sensation. The wavelength is in the range from మనకు ఎంత వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్స్ని మనము చూడగలుగుతాం, ఎంత వేవ్ లెంత్ ఉన్న ఎనర్జీని మనం చూడగలుగుతాము అంటే 4000 AU అంటే యాంగ్స్ట్రామ్ యూనిట్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్స్ మాత్రమే చూడగలుగుతాం. ఇంకా దీని తర్వాత మనం చూడలేము. ఇక ఈ రేంజ్లో మాత్రమే మనము చూడగలుగుతాం. ఒకవేళ దీన్ని మిల్లీమీటర్స్లో రాస్తే ఏ విధంగా రాయొచ్చు అంటే 0.0004 mm to 0.0007 mm గా కూడా రాయొచ్చు వీటినే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. సో మనకు ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ అనేది మనకు చూడొచ్చు, కనిపిస్తుంది. ఎంత 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్ వేవ్ లెంత్ ఉన్న లైట్ మాత్రమే, రేడియేషన్స్ మాత్రమే మనము చూడగలుగుతాము. ఓకేనా. సో ద విజిబుల్ లైట్ bandwidth, the visible light of bandwidth the visible light ఈ విధంగా రాద్దామండి. the bandwidth of visible light is the bandwidth of visible light is very small. సో ఎంత రేంజ్లో ఉంటుంది బ్యాండ్విడ్త్ అంటే మనకు 4.3 × 10⁻14 హెర్ట్జ్ నుంచి 7.5 × 10⁻14 హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. మనకు కంటికి కనిపించే లైట్ యొక్క బ్యాండ్విడ్త్ అనేది ఇంత ఉంటుంది. సో మనం ఎంత వేవ్ లెంత్ ఉన్న లైట్ను చూడగలుగుతాము, రేడియేషన్ చూడగలుగుతాం అంటే 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఉన్న లైట్ను లేదా రేడియేషన్స్ను మాత్రమే చూడగలుగుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దామండి. సో మనకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూద్దాం. ఇదేంటిది మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మనకు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. హార్ట్ బాడీ అనేది ఇవన్నీ రిలీజ్ చేస్తుంది. బట్ వాటన్నిటిని మనం చూడగలుగుతామా
చూడలేము. ఓన్లీ మనకు ఏదైతే విజిబుల్ ఉందో సో ఒక పర్టికులర్ రేంజ్ మాత్రమే మనము చూడగలుగుతాం. సో ఇక్కడ చూడండి, సో ఇవన్నీ ఉంటాయి, రేడియో ఉంటుంది, టీవీ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, రాడార్ రేస్ ఉంటాయి, అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్ ఉంటాయి, గామా రేస్ ఉంటాయి, కాస్మిక్ రేస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ సో వీటన్నిటి కూడా ఫ్రీక్వెన్సీ వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉండే రేడియేషన్స్ను మనం 10⁻⁸ నుంచి 10⁸8 మధ్యలో ఉండే రేడియేషన్స్ని మనం ఫ్రీక్వెన్సీలో ఉండే రేడియేషన్స్ని మనం ఏమంటాము, రేడియో అని అంటాము. సో 10⁸8 నుంచి 10⁻⁷ హెర్ట్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్స్ని మనం ఏమంటాము, టీవీ అంటాము. సో ఈ విధంగా అన్నిటికీ ఈ విధంగా ఇస్తాం. ఇవన్నీ కూడా మనకు కనిపించవు. మనకు ఓన్లీ ఏది కనిపిస్తుంది, ఇగో ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ మాత్రమే కనిపిస్తుంది. వీటిని మనం ఏమంటాము అంటే విజిబుల్ లైట్ అనేసి అంటాము. ఓకేనా. సో వీటిని మనం ఏమంటాము, విజిబుల్ లైట్ అంటాము. సో ఇక్కడ ఇదంతా కూడా ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకు ఈ ఫ్రీక్వెన్సీ 10⁻14 ఈ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ మాత్రమే మనము చూడగలుగుతాం. సో ఎంత బ్యాండ్ విడ్త్ ఉండాలి, ఆల్రెడీ మనం ఇక్కడ రాశాను. సో ఎంత 4.3 నుంచి 10⁻14 నుంచి 7.14 10⁻14. ఓకేనా. సో ఈ బ్యాండ్ విడ్త్ ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతాం, అంటే ఈ రేంజ్ మాత్రమే మనము చూడగలుగుతాం, మిగతా ఏది కూడా చూడలేము. ఓకేనా. సో మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. వాటికి కూడా వేవ్ లెంత్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకసారి చూద్దామండి ఏ విధంగా వేవ్ లెంత్ ఉంటుందో. సో ఇక్కడ చూడండి, బ్లూ కానీ వైలెట్ కానీ ఇవి రెండు కూడా తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి. బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ ఇవి రెండు కూడా, బ్లూ కలర్ లైట్, వైలెట్ కలర్ లైట్ అనేది తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి. రెడ్ కలర్ లైట్ అనేది ఎక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ అదే ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ ఇవి ఏంటిది మీడియం వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మీడియం వేవ్ లెంత్ను కలిగి ఉంటాయి. ఒకసారి రాస్తున్నానండి ఇక్కడ. సో మనకు తక్కువ వేవ్ లెంత్ ఏముంటుంది, బ్లూ అండ్ వైలెట్. బ్లూ అండ్ వైలెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, బ్లూ అండ్ వైలెట్ హ్యావ్ లో వేవ్ లెంత్, లెస్ వేవ్ లెంత్, less wavelength, have low wavelength అని అర్థం. low wavelength, have low wavelength. సో అదే ఎక్కువ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, మనకు రెడ్ లైట్ అనేది, రెడ్ కాంతి అనేది మనకి ఏంటిది హై వేవ్ లెంత్ ఉంది. రెడ్ కలర్ హ్యావ్ హై వేవ్ లెంత్, ఉంటుంది, హై వేవ్ లెంత్ ఉంటుంది. సో ఇంకా మనకు మిడిల్లో ఉండేటి ఏంటిది, ఆరెంజ్ కానీ, సో ఆరెంజ్ కానీ, ఎల్లో గ్రీన్, ఆరెంజ్ కానీ, ఎల్లో అండ్ గ్రీన్ ఈ మూడు కలర్స్ కూడా మనకు ఏ విధంగా ఉంటాయి, మీడియం వేవ్ లెంత్ ఉంటాయి. హ్యావ్ మీడియం వేవ్ లెంత్. సో మళ్ళీ ఒకసారి చూడండి, బ్లూ వైలెట్ ఏమో తక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి, రెడ్ లైట్ ఏమో మనకు ఎక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది, ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ ఇవన్నీ కూడా మీడియం వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనకు రేడియేషన్స్ అనేది ఉంటాయి. ఓకే. సో లైట్ చూద్దాం. లైట్ ఎన్ని విధాలుగా డివైడ్ చేశాము. సో లైట్ ఉంది కదా, సో లైట్ను మనము రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటిదంటే న్యాచురల్ లైట్ అంటాము, రెండవది ఆర్టిఫిషియల్ లైట్ అంటాము. న్యాచురల్ లైట్ అంటే ఏంటిది, మనకు నేచర్లో లభించే లైట్నే మనం ఏమంటాము అంటే న్యాచురల్ లైట్ అంటాము. సో ఈ న్యాచురల్ లైట్కి ఎగ్జాంపుల్ ఏంటిది, సన్ ఉంది కదా, సన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సన్ కానీ స్టార్ కానీ ఇవన్నీ కూడా ఏంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద న్యాచురల్ లైట్. సో రెండవది ఏంటిది ఆర్టిఫిషియల్ లైట్. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్ని మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము అంటే, సో ఆర్టిఫిషియల్ లైట్లో కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. మనం హ్యూమన్గా మేడ్ చేసే లైట్ని మనం ఏమంటాము, ఆర్టిఫిషియల్ లైట్ అంటాం. ఒకసారి చూద్దామండి. సో మనకు లైట్ అనేది ఎన్ని టైప్స్, మనకు లైట్ను మనము రెండు విధాలుగా డివైడ్ చేసాం. చేయొచ్చు. సో ఒకటి ఏంటిది మనకు న్యాచురల్. సో రెండవది ఏంటిది ఆర్టిఫిషియల్. లైట్ అనేది ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఒకటి ఏంటిది న్యాచురల్ లైట్, రెండవది ఏంటిది ఆర్టిఫిషియల్ లైట్. రెండవది ఏంటిది ఆర్టిఫిషియల్ లైట్.
సో న్యాచురల్ లైట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. న్యాచురల్ లైట్ దేని అంటాము, మనకు న్యాచురల్లో లభించే లైట్ని మనం ఏమంటాము, న్యాచురల్ లైట్ అంటాము. సో ఈ న్యాచురల్ లైట్కి ఎగ్జాంపుల్ ఏంటిది, మనకు ఎగ్జాంపుల్ ఏంటిది, న్యాచురల్ లైట్కి ఎగ్జాంపుల్ ఏంటిది, సన్ కానీ స్టార్స్ కానీ మనకు న్యాచురల్ లైట్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటిది, ఆర్టిఫిషియల్ లైట్. ఆర్టిఫిషియల్ లైట్ అంటే హ్యూమన్స్ తయారు చేసే లైట్ని మనం ఏమంటాము, ఆర్టిఫిషియల్ లైట్ అంటాము. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్ అని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ లైట్ అనేది మళ్ళీ 2 టైప్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటిదంటే నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్. నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్. రెండవది ఏంటంటే ఎలక్ట్రికల్ సోర్సెస్. రెండవది ఏంటిది, ఎలక్ట్రికల్ సోర్సెస్. లైట్ను మనం ఆర్టిఫిషియల్ లైట్ను ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చు, ఒకటేమో నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్ నుంచి తయారు చేయొచ్చు, రెండవది ఏంటిది ఎలక్ట్రికల్ సోర్సెస్ నుంచి కూడా మనము లైట్ అనేది తయారు చేయొచ్చు. సో నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్ అంటే ఏంటిది, సో మనకు చూడండి ఓల్డెన్ డేస్లో మనకు అంతమందుకు ఎలక్ట్రిసిటీ ఉండకపోవు, బట్ లైట్ ఏ విధంగా తయారు చేద్దాము అంటే మనకు లైట్ అనేది ఏ విధంగా చేద్దాము అంటే, సో ఏంటిది కిరోసిన్ ల్యాంప్స్ ఉంటాయి కదా, కిరోసిన్ ల్యాంప్స్ని వెలిగించి మరియు లేదా క్యాండిల్స్ కానీ గ్యాస్తో, సో వీటన్నిటితో మనం ఏంటిది ఆర్టిఫిషియల్ లైట్ను మనము తయారు చేస్తాం. సో ఆర్టిఫిషియల్ నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే కిరోసిన్ లైట్ కానీ, కిరోసిన్ నుంచి వచ్చే లైట్ కానీ, సో లేకపోతే క్యాండిల్స్ ఓకేనా, లేకపోతే గ్యాస్ లైట్స్. సో ఇవన్నీ కూడా మనకు ఏంటిది నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్. సో ఈ నాన్ ఎలక్ట్రికల్ సోర్సెస్ అనేది చాలా డిఫికల్టీ అనేది, సో మనకు కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఏంటిదంటే సో ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ చేస్తుంది, ఓకేనా. సో లైట్ కూడా మనకు తక్కువ అమౌంట్లో రావడం జరుగుతుంది. సో అదే ఎలక్ట్రికల్ సోర్సెస్ అనేది మనకు క్లీన్గా ఉంటుంది. లైట్ అనేది ఏంటిది మనకు క్లీన్గా ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. మనకు లైట్స్ ఎలక్ట్రికల్ సోర్సెస్ నుంచి వచ్చే లైట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, ఎటువంటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది ఉండదు. సో మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనకు ఎంత లైట్ కావాలంటే అంత లైట్ను ఈజీగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఓకేనా. సో ఎలక్ట్రికల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ కానీ లేదా ఇన్కాండిసెంట్ లైట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఈడీస్ అని ఇంకా చాలా టైప్స్ ఉన్నాయండి, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటిది ఎలక్ట్రికల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్. సో లైట్ యొక్క సో కాన్సెప్ట్ అనేది ఇంత ఉంటుందండి, ఓకే. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఏం చేద్దాము అంటే బేసిక్ డెఫినేషన్స్, వాటి యొక్క యూనిట్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.